హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు కాకరకాయతో మనం కాకరకాయ ఫ్రై చేసుకున్నాం. ఇందులో చిన్న చిన్న కాకరకాయలు ఉన్నాయి చూడండి. ఇవి మా చెట్టు కాయలు, మా చెట్టుకి ఇవే వచ్చాయి. మిగిలినవి కొన్ని మనం బయట కొనేసి సన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక పూట ముందున కట్ చేసుకొని కొంచెం ఆరపెట్టుకుంటే అందులోంచి తడంతా పోతుంది, త్వరగా వేగుతాయండి. కాకరకాయ దొండకాయ ఇవి వేగాలంటే పెద్ద ప్రాసెసర్ అనమాట. వాటిని కొయ్యడమే పెద్ద పని అవుతుంది. అందుకోసం కొబ్బరి కూడా తురుము పెట్టుకున్నాను, చూపిస్తాను. మీ అందరి కోసం కొబ్బరి పాలతో బిర్యానీ చేశానండి. కాకపోతే అది నాకు రత్నం ఏం చేసిందంటే, అదే రత్నం అంటే మా పుత్ర రత్నం ఆ వీడియోని డిలీట్ చేశాడండి. ఎందుకో చూసుకోలేదంటే అప్డేట్ కొట్టేసరికి మొత్తం పోయింది. అందువల్ల ఆ వీడియో అలా. కానీ కొబ్బరి పొడిలోంచి కొబ్బరి పాలు తీసేసాక, కొబ్బరిలోంచి కొబ్బరి పాలు తీసిన తర్వాత కొబ్బరి పొడి బాగా ఒక రోజు అలా ఎండబెడితే చూడండి చక్కగా ఇలా తురుములాగా అయింది. అందులో చిన్నులపాయ, ఉప్పు, కారం వేసి కొద్దిగా జీలకర్ర వేసి మిక్సీ పట్టేసుకోవడమే. ఏం లేదు, చాలా సింపుల్. కాకరకాయలు అటు ఇటు వేగాయి కదండి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇప్పుడు వేసుకుని, అదేంటక్క నువ్వు పోపు పెట్టవా అనుకుంటారేమో. పోపు గీపు ఏమో అవసరం లేదు. తర్వాత మనం కొంచెం ఆయిల్ వేసి అందులో పోపు లైట్గా వేగిద్ది. ఎందుకంటే ఇందులోనే వేయించామనుకో శుభ్రంగా మాడిపోతుంది. చూడండి ఇప్పుడు వేసాను చూడండి పోపు. కొద్దిగా ఆయిల్ వేసాను, ఆయిల్ వేసి చూపించలేదు. ఒక ఎండుమిర్చి, కొద్దిగా తాలింపులు వేసి కొద్దిగా జీలకర్ర వేసి అలా ఒక్క 2 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. సరిపోయిందండి. ఇది ఇప్పుడు మనం కొంచెం ఉప్పు, ఇందాక ఉప్పు వేసాం కదా అని ఇందులో వేయకుండా ఉండకూడదు, కొద్దిగా వేసుకుందాం. కొద్దిగా ఉప్పు పసుపు వేయించేసి అలా వేయించేసి కొంచెం కారం వేసుకోవడమేనండి. మనం చాలా సింపుల్ అండి. ఏదో పెద్ద పెద్ద పనులు పెద్ద బోల్ టైం పట్టిద్ది అనుకుంటాం, కానీ ఒక టెక్నిక్తో చేస్తే ఈజీగా అయిపోతాయి. వంటలు మాత్రం ఈజీగా నేర్చుకోవచ్చు. ఎంతలా వంట అయినా ఎంతమందికైనా నిమిషాల్లో టకా చేసేయచ్చు అన్నమాట. చక్కగా కారం వేసాం కదా, మగ్గిపోయింది చూడండి. మాడట్లేదు, మగ్గిపోయింది. అది మీకు మాడినట్టు కనిపిస్తుందేమో కానీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఆ కొబ్బరి పొడి ఇందాక చెప్పాం కదా ఫస్ట్లో, ఆ కొబ్బరి పొడి వేసుకొని అలా 2 నిమిషాలు మగ్గించుకోవడం. ఏం లేదు, సింపుల్. ఏదో ఆ కొబ్బరి కొంచెం వేగే వరకు అంతే. ఇందులో మనం పుట్నాల పప్పు అంటాం కదా, అదే వేయించిన శనగపప్పు, లేదంటే